హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే ఇండియన్ నేవీ ఈ ఫిజికల్ ఇయర్ ఆఖరిలోపు అంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31 లోపు 3 మేజర్ డీల్స్ని సైన్ చేయాలని చూస్తుంది. ఫస్ట్ MQ-9B డ్రోన్ డీల్. అమెరికా ఒక ప్రైస్తో 31 డ్రోన్స్ని ఆఫర్ చేసింది. అయితే ఆ ఆఫర్ అక్టోబర్ 31కి ఎక్స్పైర్ అవుతుంది. కాబట్టి ఆలోపే డీల్ని సైన్ చేయాలని చూస్తుంది. ANI రిపోర్ట్ని బట్టి ఈ అమెరికన్ డ్రోన్స్లో ఇండియన్ వెపన్స్ని కూడా ఇంటిగ్రేట్ చేయడానికి కూడా అమెరికా ఒప్పుకుంది. ఇండియా స్వదేశీయంగా డెవలప్ చేసిన మొదటి నేవల్ యాంటీషిప్ మిసైల్ NASM-SRని కూడా డెవలప్మెంట్ కంప్లీట్ అయ్యాక ఈ డ్రోన్స్లో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. ఇండియన్ నేవీయే ఈ డీల్ని లీడ్ చేస్తుంది. 31 డ్రోన్స్లో 15 నేవీకి అయితే ఆర్మీ ఎయిర్ ఫోర్స్లకి 8 చొప్పున వెళ్తాయి. చైనీస్ వార్షిప్స్ సబ్మరైన్స్పై నిఘా పెట్టడానికి ప్రజెంట్ అమెరికా నుండి కొన్న P-8I అడ్వాన్స్డ్ మ్యారిటైమ్ ప్యాట్రోల్ ఎయిర్క్రాఫ్ట్స్ని ఉపయోగిస్తుంది. అయితే ఈ డ్రోన్స్ ఇలాంటి ఎయిర్క్రాఫ్ట్స్ కన్నా ఎక్కువ గంటలు గాల్లో ఉండగలవు కాబట్టి కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో నిరంతరాయంగా ఈ డ్రోన్స్తో నిఘా పెట్టచ్చు. 2 డ్రోన్స్ని ఆల్రెడీ లీజుకు తీసుకొని ఉపయోగిస్తుండగా 15 డ్రోన్స్ని నేవీ కొంటుంది. నెక్స్ట్ 3 కాల్వరీ క్లాస్ సబ్మరైన్స్, 26 రఫాల్ M జెట్స్ డీల్స్ని కూడా ఈ ఫిజికల్ ఇయర్ పూర్తయ్యేలోపు సైన్ చేయాలని చూస్తుంది. అలాగే ఇండియన్ నేవీ రఫాల్లో ఉన్న AESA రెడార్ కంటే DRDO డెవలప్ చేసిన ఉత్తమ్ AESA రెడార్ అడ్వాన్స్డ్గా ఉంటుందని రఫాల్ Mలో స్వదేశీ రెడార్ని పెట్టాలని చూసింది. కానీ దీనివల్ల ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుంది, ఇంకా లేట్ అవుతుందని ఆ ప్లాన్ని క్యాన్సిల్ చేసుకుంది. ఎందుకంటే ఈ జెట్స్ అర్జెంటుగా కావాలి. ఈ 3 డీల్స్ని ఈ ఫిజికల్ ఇయర్ లోపు సైన్ చేయాలని చూస్తుంది. ఇండియా విషయంలో ఫిజికల్ ఇయర్ అన్నా ఫైనాన్షియల్ ఇయర్ అన్నా ఒకటే. అమెరికా లాంటి కొన్ని దేశాల్లో అయితే 2 వేరు. అమెరికా స్టేట్ సెక్రటరీ యాంటోనీ బ్లింకెన్ ఇరాన్ రష్యాకి క్లోజ్ రేంజ్ బలిస్టిక్ మిసైల్స్ని సప్లై చేసిందని నిందించి ఇరాన్పై మరిన్ని శాంక్షన్స్ని విధిస్తున్నామని ప్రకటించాడు. అలాగే రష్యా కొన్ని వారాల్లోనే ఈ మిసైల్స్ని ఉపయోగించడం మొదలు పెడుతుందని చెప్తున్నాడు. అలాగే అమెరికన్ మీడియా రిపోర్ట్స్ని బట్టి బ్లింకెన్ ఈరోజు యుక్రెయిన్కి వెళ్తున్నాడు. తాము సప్లై చేసిన ATACMS మిసైల్స్తో రష్యా లోపల కూడా దాడి చేయడానికి పర్మిషన్ ఇస్తున్నామని చెప్పబోతున్నాడు. వెస్టర్న్ కంట్రీస్ తాము ఇచ్చిన ఆయుధాలతో రష్యాలో డీప్ స్ట్రైక్స్ని జరిపితే రష్యా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని పర్మిషన్స్ ఇవ్వట్లేదు. ఇలా రష్యా లోపల దాడి చేస్తే ప్రపంచ దేశాలకి మేము యుక్రెయిన్ సెల్ఫ్ డిఫెన్స్ కోసమే ఆయుధాలు ఇస్తున్నామని చెప్పుకోవడం కుదరదు. అయితే ఇరాన్ ఇచ్చిన ఫాత్ 360 మిసైల్స్కి రేంజ్ అనేది 120 కిలోమీటర్లు మాత్రమే. కానీ అమెరికన్ ATACMS మిసైల్స్ 300 కిలోమీటర్ల దూరంలో కూడా దాడి చేయగలవు. ఇరాన్ రష్యాకి మిసైల్స్ని ఇవ్వడం అనేది అమెరికాకి అడ్వాంటేజ్ అయింది. ఇరాన్ రష్యాకి మిసైల్స్ని ఇవ్వడం వల్లే మేము యుక్రెయిన్కి పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చిందని అమెరికా సమర్థించుకుంటుంది. అమెరికా పర్మిషన్ ఇస్తే UK, ఫ్రాన్స్, జర్మనీ ఈ 3 దేశాలు కూడా పర్మిషన్ ఇవ్వడానికి అవకాశాలున్నాయి. గ్లైడ్ బాంబ్స్ని ఉపయోగించడం మొదలుపెట్టాక రష్యా జెట్స్ని కోల్పోవడం చాలా వరకు తగ్గిపోయింది. రష్యన్ జెట్స్ యుక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కి అందనంత దూరంలో ఉండి ఈ శాటిలైట్ గైడెడ్ బాంబ్స్ని డ్రాప్ చేసి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అయితే యుక్రెయిన్ అమెరికా, UKలు సప్లై చేసిన ఈ లాంగ్ రేంజ్ మిసైల్స్తో రష్యన్ ఎయిర్ బేసెస్లో ఉన్న జెట్స్పై దాడి చేసింది. దీనితో రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాల్లో కాకుండా ఫైటర్ జెట్స్ని వెనుక ఉన్న ఎయిర్ బేసెస్ నుండి ఆపరేట్ చేయడం మొదలుపెట్టింది. అవి రష్యా భూభాగాల్లో ఉన్నాయి కాబట్టి యుక్రెయిన్ వెస్టర్న్ మిసైల్స్ని ఉపయోగించలేదు. ఇలా ఎయిర్ బేసెసే కాదు, వేర్ హౌసెస్, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ లాంటి వాటిని కూడా వెనక్కి తీసుకుంది. దీంతో యుక్రెయిన్ ఇలా పర్మిషన్ ఇవ్వండి ఎప్పటి నుంచో మొత్తుకుంటుంది. ఇరాన్ ఇచ్చింది క్లోజ్ రేంజ్ మిసైల్స్ అయినా అమెరికా లాంగ్ రేంజ్ మిసైల్స్కి పర్మిషన్ ఇవ్వడానికి దీన్ని వాడుకుంటుంది. అయితే ఇంకో పక్క ఇరాన్ 300 నుండి 700 కిలోమీటర్ల వరకు రేంజ్ ఉన్న మిసైల్స్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అమెరికా కనుక పర్మిషన్ ఇస్తే రష్యా ఇరాన్ నుండి ఈ మిసైల్స్ని కొనడానికి కూడా మంచి ఛాన్స్ అవుతుంది. ఈ విధంగా ఈ యుద్ధం అనేది ఎస్కలేట్ అవబోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.